విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలపై హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. విద్యార్థులపై తీసుకొచ్చిన రెవెన్యూ రికవరీ యాక్ట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అణగారిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు. కోర్సులు చదువుతున్న 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏదో కోటి పోయినాక 200 ఇచ్చాడు. దాదాపు 8 నుంచి 9,000 కోట్ల బకాయిలు ఉంటే డబ్బులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అందుకే ఫీజుల బకాయిలు విడుదల చేయాలని ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9ను రద్దు చేయాలి. అదేవిధంగా పాత విధానం ప్రకారమే ఫీజుల బకాయిలు చెల్లించాలి. రెండవది జీవో నెంబర్ 9లో రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టారు. అంటే విద్యార్థుల ఫీజులు కట్టకపోతే జైల్లో పెడతారట. విద్యార్థులను జైల్లో పెట్టడానికే జీవన రికవరీ యాక్ట్ పెడతారా? ఇదేమన్నా విద్యార్థులు దొంగల లంగల, బ్యాంకులు ముంచిరా, దేశాన్ని లూట్ చేసిరా, భూములు కబ్జా పెట్టిరా, ఎందుకు వీళ్ళని జైల్లో పెడతారు? కాబట్టి ఆ రెవెన్యూ రికవరీ యాక్టును జీవో ఉన్నటువంటి 9ని